అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మెగా పాన్ ఇండియన్ మూవీ విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తూ ఉండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ నుంచి హనుమాన్ జయంతి కానుకగా ఏప్రిల్ 12న రామరామ అంటూ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రోమోను పంచుకున్నారు. రామరామ అంటూ ఫుల్ ఎనర్జెటిక్ గా సాగిన ఈ ప్రోమో మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది. MM కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 2 గ్లిమ్స్ రిలీజ్ అవ్వగా పవన్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఆ గ్లిమ్స్ చూసి సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఓజీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. పవన్ ఇంకా ఓ 20 రోజులు డేట్స్ కేటాయిస్తే ఓజీ కంప్లీట్ అవుతుందట. కానీ పవన్ రాజకీయాల వల్ల బిజీ అయిపోవడం వల్ల ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఓజీ సినిమాకున్న హైప్ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ సభకు వెళ్లినా అక్కడ ఓజీ ఓజీ అనే అరుస్తున్నారు. ఆ రేంజ్ లో ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు. మార్కెట్లో ఓజీకి మంచి డిమాండ్ ఉంది. అయితే ఇంకా సినిమా పూర్తి కాకముందే థియేట్రల్ రైట్స్ కోసం పోటీ పడుతున్న సమయంలోనే ఓటీటీకి కూడా పోటీ పడుతున్నారంట. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ 100 కోట్లకు ఓజీ ఓటీటీ రైట్స్ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంత ఓజీ డిమాండ్ ని బాగానే క్యాష్ అవుతుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నీరజ్ గైవాన్ దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం హోమ్ బౌండ్. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా ఏడాది కేన్స్ లో ప్రదర్శితం కానుంది. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టారు. భారతీయ సినిమా ప్రపంచాన్ని ఆకర్షించే క్షణాలివి. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హోమ్ బౌండ్ సందడి చేయనుంది. ఇది మా టీంకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. దీన్ని మీ అందరి ముందుకు తీసుకురావడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఇక ఏడాది కేన్స్ కి ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. దీనిపై నిర్మాత కరణ్ జోహార్ కూడా స్పందించారు. భారతీయ సినిమా శక్తికి హోమ్ బౌండ్ నిదర్శనం. మన కథల గొప్పతనం ప్రపంచానికి తెలుస్తోంది. ఈ విజయం మన చిత్ర పరిశ్రమది. రానున్న చిత్రాలకు ఇది ఆశాకిరణమని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. చలనచిత్ర రంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. ఇప్పుడు ఇందులో మరో కేటగిరీ యాడ్ అయింది. ఇకపై స్టంట్ డిజైన్ జాబితాలోనూ అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ అధికారికంగా వెల్లడించింది. 2027 నుంచి విడుదల కానున్న చిత్రాలను ఈ జాబితాలో ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు. ఈ విషయంపై అకాడమీ నిర్వాహకులు మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుంచి చిత్ర నిర్మాణంలో స్టంట్ డిజైన్ భాగంగా మారింది. సృజనాత్మకత కలిగిన కళాకారులను ఈ కేటగిరీలో వినూత్నంగా గౌరవించడం మాకు గర్వంగా ఉంది అని పేర్కొన్నారు. 100వ అకాడమీ అవార్డుల్లో ఈ జాబితాను అధికారం చేయనున్నట్లు తెలిపారు. దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆస్కార్ కొత్త జాబితాను ప్రకటించే క్రమంలో ఒక పోస్టర్ విడుదల చేసింది. అందులో RRR ఇమేజ్ ను ఉపయోగించింది. హాలీవుడ్ సినిమాల సరసన మన RRR ను చేర్చడం విశేషం. 3 సినిమాల పోస్టర్లతో ఆస్కార్ స్టంట్ డిజైన్ గురించి వెల్లడించింది. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. RRR మిషన్ ఇంపాసిబుల్ సినిమాలోని స్టంట్ల ఇమేజ్లతో దీన్ని ప్రకటించింది. దీంతో తెలుగు ఆడియన్స్ ఆనందిస్తున్నారు. ఇది మన భారతీయ సినిమాకు దక్కిన గౌరవం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కోలీవుడ్ నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న రెట్రో చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయకిగా నటించారు. కాగా రెట్రో చిత్రం మే 1వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. దీంతో సూర్య తన తర్వాతి ప్రాజెక్టు 45 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై SR ప్రకాష్ రాజ్, SR ప్రభు నిర్మిస్తున్నారు. సాత్విక, యోగిబాబు నటి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చక్కరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఇందులో మరో మలయాళ బ్యూటీ ఎంట్రీ ఇచ్చారన్నది తాజా సమాచారం. మలయాళంలో కథానాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్న అనఘా రవి సూర్య 45 చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రంలో తన కీలక పాత్రను పోషిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అర్చన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం షష్టిపూర్తి. లేడీ స్టైలర్తో సందడి చేసిన ఆ ఇద్దరు 38 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి కనిపించనున్న చిత్రం ఇది. పవన్ ప్రభా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రూపేష్, ఆకాంక్ష సింగ్లు నటిస్తున్నారు. అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీ పాటను విడుదల చేశారు. ఇరు కనులు మెరిసే మొదటి చూపులో అంటూ సాగే ఈ పాటను ఎస్పీ చరణ్ ఆలపించారు. కాగా షష్టిపూర్తి చిత్రం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీగా రూపొందుతోంది. విడిపోయిన తల్లిదండ్రులను కలిపేందుకు ఓ కొడుకు ప్రయత్నించడం చుట్టూ ఈ చిత్రం సాగుతుందని గతంలో వచ్చిన గ్లింప్స్ ద్వారా అర్థమైంది. ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా ప్రధానంగా ఉంటుంది. షష్టిపూర్తి మూవీలో అచ్యుత్ కుమార్, చులాకి చంటి, ప్రభాస్, శ్రీను, చక్రపాణి ఆనంద్, మురళీధర్ గౌడ్, లతా, శ్వేత, సంజయ్ స్వరూప్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ప్రొడ్యూస్ చేశారు. షష్టిపూర్తి చూడండి, డెఫినెట్గా బాగుంటుంది. మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూసాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి #SSMB 29 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒడిశాలో సినిమా షూటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో రాజమౌళి ఒడిశాలోనే అత్యంత ఎత్తైన దేవ్మాలిని ఒంటరిగా ట్రెక్కింగ్ చేశారు. అక్కడి ప్రకృతి అందాలను చూపిస్తూ వీడియోను పంచుకున్నారు. అయితే అక్కడి పరిస్థితులు తనను బాధించాయని, అపరిశుభ్రంగా ఉందని సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. పర్వతాన్ని సందర్శించే వారు తాము వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి తమ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో కోరాపుట్ జిల్లాకు చెందిన పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓ బృందంగా మారి దేవ్మాలిని, పర్వత ప్రాంతాలపై ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను సేకరించారు. ఈ విషయాన్ని ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సుపర్ణో సత్పతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారి కృషిని ఆయన మెచ్చుకున్నారు. ఈసారి రాజమౌళి మరెవరైనా ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఇది శుభ్రంగా ఉంటుందని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. దీనిపై తాజాగా రాజమౌళి స్పందించారు. పర్వతంపై ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించిన వారి చొరవను ప్రశంసించారు. భవిష్యత్తు తరాల కోసం మన సహజ సంపదను కాపాడుకోవడానికి కృషి చేస్తూనే ఉందామని పేర్కొన్నారు. పర్వత ప్రాంతాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. బాధ్యతాయుతమైన పర్యాటకం వైపు అడుగులు వేయాలన్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు హీరో అజిత్. ఈ చిత్రం నెగిటివ్ టాక్ ని మూటగట్టుకుంది. అయితే అజిత్ క్రేజ్ దృష్ట్యా ఈ మూవీని చూసేందుకు తొలి రోజు చాలా మంది ఆసక్తి చూపారు. ఈ క్రమంలో అజిత్ శాలినిల కూతురు అనుష్క కూడా తన తండ్రి సినిమా థియేటర్స్ లో చూసేందుకు వచ్చింది. అజిత్ కుమార్ కుమార్తె అనుష్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు. దాంతో ఆమె ఎప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. అయితే అజిత్ మూవీ కోసం బయటకు వచ్చిన అనుష్కని చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకుని ఎంత గ్లామరస్ గా ఉంది అని కొందరు కామెంట్ చేస్తున్నారు. తరచుగా అడిగే ప్రశ్న ఇదేనంటూ అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేసింది. అందులో తనకు ఎంతో ఇష్టమైన 2 నగరాలు బెంగళూరు, ముంబైతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది. బెంగళూరుకు ఎప్పుడొచ్చినా తన సొంత ఇంటిలా ఫీల్ అవుతానని చెప్పింది. నా జీవితంలో ఎక్కువ భాగం బెంగళూరులోనే గడిచింది. చదువంతా అక్కడే సాగింది. స్కూల్, కాలేజ్ తాలూకు ఎన్నో జ్ఞాపకాలు ఈ నగరంతో ముడిపడి ఉన్నాయి. ఇక ముంబై గురించి చెప్పాలంటే వృత్తిపరంగా నాకు జీవితాన్నిచ్చింది. ముంబై తాలూకు వైబ్స్ వేరుగా ఉంటాయి. ఈ 2 నగరాలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం విజయాల్లో కీలక భూమిక పోషించాయి. అందుకే ఏది ఇష్టమో ఖచ్చితంగా చెప్పలేను అని దీపికా పడుకోన్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద 60 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన కోర్టు చిత్రం ఏప్రిల్ 11న నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేస్తుంది. ఇక మరో చిత్రం బాలీవుడ్ హిట్ సినిమా చావా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సుమారు 2 నెలల తర్వాత ఏప్రిల్ 11న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం షణ్ముఖ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని షణ్ముఖం సపని దర్శకత్వం వహించారు.
డివోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఏప్రిల్ 11 ఆహా తెలుగులో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే మరువు ఓటీటీలోకి వచ్చేస్తుంది. రాజ్ కందుకూరి, తనకిల భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, ఆయిషా ఖాన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 11 ఆహాలో కూడా విడుదలైంది. ఈ మూవీ ఏడాది మార్చి మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆహాలో కూడా విడుదలైంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ సమాంత. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది మనసులను దోచుకుంది సమాంత. కొన్నాళ్ల పాటు ఈ భామ పర్సనల్ లైఫ్, కెరీర్ సజావుగానే సాగిన ఇటీవల మాత్రం కాస్త ట్రాక్ తప్పింది. నాగ చైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధితో సమాంత డిప్రెషన్లోకి వెళ్ళింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమాంత తెలుగు సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు. బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. సమాంత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా ప్రయత్నిస్తుంది. శామ్ ఫస్ట్ టైం నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే గత కొద్ది రోజులుగా సమాంత రెండో పెళ్లికి సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోర్తో డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం సమాంత రాజ్ల పెళ్లి మేలో ఉంటుందని ఫిలింనగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇక పెళ్లి జరగడమే తరువాయి అని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో కూడా తెగ హల్చల్ చేస్తుంది. సామాజిక మాధ్యమాల వేదికగా చురుగ్గా ఉంటూ తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు నటి రేణు దేశాయ్. ఇటీవల ఆమె ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అనేక అంశాలపై ఆమె మాట్లాడారు. అందులో రెండో వివాహం గురించి కూడా స్పందించారు. అయితే మిగిలిన అంశాలను పక్కన పెట్టి కేవలం తన రెండో పెళ్లిపైనే హైలైట్ చేస్తూ వార్తలు రాస్తూ ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు. మీడియా వాళ్ళు నా రెండో వివాహం విషయమై ఎంతో ఆసక్తిగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఇటీవల నేను గంటకు పైగా మాట్లాడిన పాడ్కాస్ట్ లో ఇతర ముఖ్యమైన విషయాల కన్నా కూడా శ్రోతలు నా రెండో పెళ్లికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని మరోసారి నిరూపితమైంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి 44 ఏళ్ల మహిళా వివాహం విషయం నుంచి మీ దృష్టిని మరల్చండి. పాడ్కాస్ట్ లో నేను మాట్లాడిన పన్ను ఆంక్షలు, మహిళా భద్రత, ఆర్థిక వృద్ధి, వాతావరణ మార్పులు తదితర విషయాలపై శ్రద్ధ పెట్టడం అవసరం. అలా చేస్తే మనం మంచి పౌరుడుగా, అంతకు మించి గొప్ప మనుషులుగా అవుతాం. నా పెళ్లి గురించి ఇప్పటికే 100 సార్లు మాట్లాడాను, ఎందుకంటే ఇది ఖచ్చితంగా నా జీవితాన్ని, నా స్నేహితులను ప్రభావితం చేసే విషయం. దయచేసి మీ చదువు, విజ్ఞానం, జర్నలిజంలో మీకున్న అనుభవాన్ని ఒక మహిళ రెండో వివాహం కోసం ఉపయోగించకండి. ఇదేమి సమాజాన్ని, చట్టాలను ప్రభావితం చేసే విషయం కాదు కదా అని రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలయన్స్ ఇండస్ట్రీతో జట్టు కట్టాడు. రిలయన్స్ కు చెందిన ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ కాంపా డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యారు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2023 మార్చిలో మార్కెట్లో రంగప్రవేశం చేసిన కాంపా వేగంగా ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో భారత్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న వ్యక్తుల్లో ఒకరైన రామ్ చరణ్తో భాగస్వామ్యం ఒక మైలురాయి అని చెప్పవచ్చు. కాగా రామ్ చరణ్తో కాంపా ప్రత్యేక యాడ్ను కూడా రూపొందించారు. కాంపా వాలీ జిద్ పేరిట ఈ యాడ్ను ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ యాడ్ను ఐపీఎల్లోనూ, ఇతర వేదికలపైన, టీవీల్లో, మొబైల్ వేదికలపైన ప్రసారం చేయనున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ చెట్టెక్కారు. తన ఇంటి పెరటిలో ఉన్న బెర్రీ పళ్ళ చెట్టు ఎక్కిన ఆయన కొమ్మను దులిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బెర్రీల ఆరోగ్యానికి మంచిది అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. 59 ఏళ్ల వయసులోనూ ఆయన యాక్టివ్గా ఉండటాన్ని పలువురు అభిమానులు కొనియాడుతున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన రీసెంట్ మూవీ సికిందర్ ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైన విషయం తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. సయి మంజ్రేకర్ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ముచ్చటగా బంధాలే అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి చిత్ర బృందాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా బబ్లు పృథ్వీరాజ్ని పిలవగా ఆయన వచ్చి విజయశాంతి కాళ్లకు నమస్కారం చేశారు. మీరు నా చిన్న తమ్ముడు అని అనగా నేనక్కకు ప్రియమైన తమ్ముడిని అంటూ పృథ్వీ వేదికపై చెప్పిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతుంది. ప్రముఖ నిర్మాత టీఎఫ్ఎస్
డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాత హర్షిత్ రెడ్డి కలిసి హైదరాబాద్లో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ బృందంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీఫెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య ముఖ్యంగా సినిమా, సాంస్కృతిక రంగంలో సంబంధాలను ఎలా మరింత పటిష్టం చేసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇరు దేశాల మధ్య సినిమా సహా నిర్మాణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల మార్గం వంటి పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ చిత్రంపై బాలీవుడ్ నటి ఎంపీ జయా బచ్చన్ నెల రోజుల క్రితం తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ సినిమా పేరును ఉద్దేశించి అది ఒక టైటిలేనా అని ప్రశ్నించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తాజాగా అక్షయ్ స్పందించారు. తన తదుపరి చిత్రం కేసరి చాప్టర్ 2 ఈవెంట్లో ఆయన్ని ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆయన మాట్లాడుతూ, ఆమె ఏమన్నారో నాకు పూర్తిగా తెలియదు. ఒకవేళ ఆమె సినిమా టైటిల్ గురించే మాట్లాడి ఉంటే దానిని నేను స్వాగతిస్తున్నా. ఆమె ఏం చెబితే అది కరెక్టే అని బదులిచ్చారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రైట్ టు క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తూ ఉండగా 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన రైట్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో తమన్నా ఓ ప్రత్యేక గీతంలో నటించబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన పాటను చిత్ర బృందం విడుదల చేసింది. నషా నషా అంటూ ఈ పాట సాగగా ఇందులో తమన్నా తన డాన్స్ తో అలరించింది. సినిమాలో రితేష్ దేశ్ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. యాంకర్ నటుడు రవి క్షమాపణలు చెప్పారు. ఓ టీవీ షోలో చేసిన స్పూఫ్ కు సంబంధించి విమర్శలు రావడంతో ఈ మేరకు వీడియోను విడుదల చేశారు. ఇటీవల నేను కొంతమంది నటులతో కలిసి ఒక మూవీలో సన్నివేశాన్ని స్పూఫ్ చేశాం. ఇది ఎవరినో కించపరచాలని చేసింది కాదు. ఇది రచయితను పెట్టుకుని రాయించుకున్న స్కిట్ కాదు. మూవీలోని సన్నివేశాన్ని స్టేజ్ పై స్పూఫ్ చేశాం అంతే. దీనివల్ల కొంతమంది బాధపడ్డారని తెలిసింది. అలా చేయడం తప్పంటూ చాలా కాల్స్ వస్తున్నాయి. మరొకసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటాం. జై శ్రీరామ్, జై హింద్ అంటూ రవి మాట్లాడారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ తమిళనాడు మంత్రి కె పొన్నిడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆయన మాట్లాడిన తీరు మహిళలను కించపరిచేలా ఉందని విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ గాయని చిన్మయి, నటి ఖుష్బూతో పాటు పలువురు ప్రముఖులు మంత్రి తీరును ఖండించారు. సొంత పార్టీ నేతలు కూడా మంత్రి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో డీఎంకే చర్యలకు సిద్దమైంది. మీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటో నాకంటే మీకే బాగా తెలుసునని స్టాలిన్ ఉద్దేశించి ఖుష్బూ అన్నారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను మీ ఇంట్లోని మహిళలు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని ఆ భగవంతుడే శిక్షిస్తాడని గాయని చిన్మయి పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలను సొంత పార్టీ ఎంపీ కనిమొళి కూడా ఖండించారు. పొన్నుడి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు. కారణం ఏదైనా మహిళలపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించాలని అన్నారు. సోషల్ మీడియా వేదికగా విషపూరితమైన పోస్టులు పెట్టేవారిపై తమిళ నటి త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో త్రిష వ్యక్తిగత జీవితాన్ని లాగి కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది త్రిష. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, విషపూరితమైన వ్యక్తులారా, అసలు మీ జీవితం ఎలా ఉంటుంది? మీ జీవితంలో బాగా నిద్రపోతారా? సోషల్ మీడియాలో కూర్చొని ఇతరుల గురించి అర్థం లేని విషయాలు పోస్ట్ చేయడం నిజంగా మీకు సంతోషంగా అనిపిస్తుందా? ఇతరుల గురించి నీచమైన పోస్టులు పెట్టే మీతో పక్కనున్న వారికి చాలా ప్రమాదం. గుర్తు తెలియని ఈ పిరికి పందలను చూస్తుంటే బాధగా ఉంది. వీరిని దేవుడే రక్షించాలి అంటూ త్రిష రాసుకొచ్చింది. టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సారంగపాణి జాతకం ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. మోహనకృష్ణ ఇంద్రకంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలింక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలవబోతుందని అంచనాలు ఏర్పడ్డాయి. మొదట సినిమా విడుదల తేదీగా ఏప్రిల్ 18న మేకర్స్ ఖరారు చేశారు. వేసవి సీజన్ ను టార్గెట్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించాలన్న ఉద్దేశంతో ఈ తేదీని ఎంపిక చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విడుదల తేదీపై మళ్లీ ఆలోచన ప్రారంభమైందట. మేయర్ల సూచన మేరకు సినిమా విడుదలను వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. సార్ నమస్తే. నమస్కారం. ఇది రీసెంట్గా రిలీజ్ అయ్యి పెద్ద గ్లిమ్స్ సెన్సేషనల్ రికార్డ్స్ బదులుగొట్టింది. సో ఇప్పుడిప్పుడే ఆ టైటిల్ని కానీ దాన్ని కానీ రామ్ చరణ్ అనేది కొంచెం బాగా వెళ్తుంది. ఈ టైంలో ప్రదీప్ అని పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు? లేదు సార్, అది అవుట్ ఆఫ్ లవ్ సార్ నోట్లోంచి వచ్చింది. అది
సో మేము ఇలాగే అన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు దిస్ ఇస్ పెద్ది ఫర్ ప్రదీప్, ఇదంతా నేను చేస్తుంది ప్రదీప్ కోసం అని ఆయన అండం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఆ వర్డ్నే మేము తీసుకుని వి జస్ట్ మా వాళ్ళు పెట్టారు. నేను అదే అన్నా కదా, పెద్ది ఫర్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సార్. అది మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, ప్లస్ ఛానల్స్లో కానీ దీంట్లో కానీ బాగా పాపులర్. మీరు అడిగినా నేను అడిగినా ఎవరు అడిగినా 100% హీరోలు అందరూ వస్తారు, మనకి సపోర్ట్ చేస్తారు. ఓ మన సురేష్ లేదా మన ప్రదీప్ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఈ సినిమా ఎంతవరకు న్యాయం చేస్తుంది? అంటే ఓపెనింగ్స్ కోసం మీరు వాళ్ళ స్టార్స్తో వీళ్ళందరితో మీరు చేస్తున్నారా, లేదా సినిమా కంటెంట్ నమ్ముకుని చేస్తున్నారంటే? సినిమా కంటెంట్ని నమ్మేయండి. యాజ్ ఎ పార్ట్ మేము మా స్టైల్లో ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము, కాన్సెప్ట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాము. సినిమాకి ఎలా కూర్చొని రాసామో మా ప్రతి కాన్సెప్ట్ అలాగే కూర్చొని రాసుకున్నాం, అన్నీ ప్లేఅవుట్ చేస్తున్నాము. ఇది అంటే ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎంతమంది నాకు ఇన్ని ఇయర్స్గా తెలిసినా, చాలామంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలుసుకుని మాకు కాల్ చేసి విషెస్ చెప్పడం, ఇలా చెప్పడం, చెప్పాక కూడా మేమంతా ఎప్పుడు అదే అనుకున్నాం, మనకు కాల్ చేశారు కదా, చెప్పారు కదా, ఏదో ఒకటి అడుగుదామని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ అంటే మేము అన్నాం, నథింగ్ వాజ్ ప్లాన్డ్. ఇదేది ప్లాన్ చేసి ప్లాట్ చేసి ఈ సమయంలో తీసుకొద్దాం, ఇలా తీసుకొస్తే ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఆయన్ని కలవడం, ఆయనకి ఈ విషయాలని చెప్పడం, ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేయడము, నేనేదైనా చేయగలనా ప్రదీప్ ఫర్ దిస్ ఫిలిం అనడం, మా అందరికీ అది ఎనర్జీ సార్. అడిగితే కాదనే వాళ్ళు ఎవరు లేరు, మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు. బట్ మేము ఎవరిని అలా వాడదాం అనుకోలేదు, ఇబ్బంది పెడదాం అనుకోలేదు సార్. ఒక హీరో సక్సెస్ అవ్వడం అంటే, పైగా మొదటి సక్సెస్ రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆ సక్సెస్కి తర్వాత సినిమా వెంటనే ఇమీడియట్గా ఒప్పుకుంటారు, లేకపోతే మీకు చాలా అవకాశాలు వస్తాయి. చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు, మీరు ఒప్పుకోకుండా కథ నమ్మకం చేసి గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఒప్పుకునే లోపుగా నాకు తెలిసి మీకు మ్యారేజ్ కూడా అవుతుంది. నాకు కూడా తెలియకుండా మీకు అలా చేస్తుంది సార్, ఇది భలే ఉంది. నెక్స్ట్ ఇంటివాడ అయ్యే మీరు సినిమా చేస్తారు అని అనుకుంటున్నాను. లేదు సార్, నెక్స్ట్ సినిమా అంత లేట్ అవ్వదు. అంటే పెళ్లి కాకముందు ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నారా? అదే సార్, ఇప్పుడే కదా సార్ ఇంతమంది అంటారు ఎందుకంత గ్యాప్ అని. ఈసారి గ్యాప్ లేదు సార్. కానీ పెళ్లి చేసుకుని చేస్తారా, చేయకుండా చేసుకుంటారా అంటాను. నెక్స్ట్ సినిమా త్వరలోనే వస్తుంది సార్. దీపిక గారు సార్, మీరు చాలా మందితో షో చేసి సక్సెస్ అయ్యారు. మీతో షో చేయాలని చాలామంది ఎలా అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో మీ ఇద్దరితో కలిపి, అట్లాగే రేపు సినిమా కూడా చేసే విధంగా ఉంటుందా మీ ఇద్దరు కాంబినేషన్ కంటిన్యూగా? అంటే వి బిలీవ్ దట్ సార్, 100% వి బిలీవ్ దట్. అంటే అలా అవ్వాలనేది కోరుకుంటాం సార్ 100%గా. సో ఫస్ట్ ఫిలిం చేసాము, చూసిన తర్వాత డెఫినెట్లీ ఎండ్ రిజల్ట్ చూసుకున్న తర్వాత 100% ఎవరు చేసినా అలాగే అనుకుంటారు కదా సార్. నెక్స్ట్ మంత్ సినిమా చేయాలని కోరుకోవాలనే విధంగానే ఫస్ట్ సినిమా తీస్తారు కదా. సో మా ప్రయత్నం ఏం చేసాము, విల్ సీ సార్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.